హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్. అలాగే మన డైజెస్టివ్ సిస్టంలో డైజెస్టివ్ జ్యూసెస్ కూడా ఉంటాయి. వీటితో పాటు ఎంజైమ్స్ ఉంటాయి. సో హ్యూమన్ డైజెషన్లో మేజర్ రోల్ ప్లే చేసేవి మూడు: మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్, మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న జ్యూసెస్, ఇంకా ఎంజైమ్స్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. వాట్ డస్ ఇట్ మీన్? ఇందులో చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేసి మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయాలి. సో అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ డిఫరెంట్ ఎంజైమ్స్. Now let us look at the picture of the human digestive system and let us label the parts. ఇక్కడ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, ఇందులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని మనం లేబుల్ చేద్దాం. సో దిస్ డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ బిగిన్స్ విత్ దిస్ పార్ట్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క బిగినింగ్. వీ ఆల్ నో దిస్ పార్ట్. వాట్ ఈస్ దిస్ పార్ట్? మౌత్. దిస్ ఈజ్ మౌత్. సో ఇక్కడ ఈ మౌత్కి అటాచ్ అయ్యి కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి. What are these glands? Salivary glands. So these are salivary glands. There are three pairs of salivary glands. Idi oka pair and here we have the second and third. So mouth tarvata this is esophagus. This is esophagus. Esophagus is a long tube that connects the mouth and stomach. సో కింద ఉన్న పార్ట్ స్టమక్. ఇది స్టమక్ ఇస్ ఎ బ్యాగ్ లైక్ ఆర్గన్. ఇది స్టమక్. సో ఈ స్టమక్ తర్వాత స్టమక్ దేనికి కనెక్ట్ అయింది? స్టమక్ అనేది స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఫైనల్గా ఇంకొక ఇంటెస్టైన్కి కనెక్ట్ అవుతుంది, దట్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్. And the large intestine, it ends with anus. So దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే, if we observe it here, it begins with mouth and stomach, small intestine, large intestine and anus. It ends with anus. But here we can see some more parts. చూడండి, కొన్ని పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. This is liver and this green color one. చూడండి, ఇది గాల్ బ్లాడర్. ఇది గాల్ బ్లాడర్. హియర్ వీ కెన్ సీ వన్ ఎల్లో కలర్ పార్ట్ హియర్. దిస్ ఈస్ ప్యాంక్రియాస్. సో ఇక్కడ మన డైజెస్టివ్ సిస్టంలో మౌత్ దగ్గర నుంచి ఈ పార్ట్స్ అన్ని ఒక ట్యూబ్ లాగా, ఒక కంటిన్యూస్ ట్యూబ్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి. మౌత్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఇదంతా ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఉంది, ఒక లాంగ్ కెనాల్ లాగా ఉంది. సో దీన్ని మనం ఏమని చెప్తాం? దీన్ని మనం ఎలిమెంటరీ కెనాల్. వీ కాల్ ఇట్ యాజ్ ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్కి గ్లాండ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఏ గ్లాండ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి? సలైవరీ గ్లాండ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. అలాగే లివర్ అనేది అటాచ్ అయ్యి ఉంది, ఇది కూడా ఒక గ్లాండ్. అలాగే ప్యాంక్రియాస్ అటాచ్ అయ్యి ఉంది. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ ప్లస్ glands together called as digestive system. సో డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్ ఉంది, ఎలిమెంటరీ కెనాల్కి గ్లాండ్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. నౌ లెట్ us see the function of each part of our digestive system. Now let us see the main function of digestive system. మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? We eat various types of food. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. మనం ఏ ఫుడ్ తీసుకుంటాం? రైస్ తీసుకుంటాం, ఇంకా రోటీస్ తీసుకుంటాం, అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్,
ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అనేది మనం తీసుకుంటాం. వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టేక్, దట్ ఫుడ్ షుడ్ ఎంటర్ ఇన్ టు దిస్ డైజెస్టివ్ సిస్టమ్. మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ ఫుడ్ ఈ డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయితేనే అది డైజెస్ట్ అవుతుంది. సో ఈ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి రీచ్ అవుతాయి. సో వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ద డైజెస్టివ్ సిస్టమ్. అండ్ హియర్ ద ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ సింపుల్ మాలిక్యూల్స్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ బై అవర్ బాడీ. చాలా సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఈ సింపుల్ మాలిక్యూల్స్ మన బాడీ అనేది ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ ఫుడ్ అంతా ఎలా కన్వర్ట్ అవుతుంది? వాట్ ఆర్ ద సింపుల్ మాలిక్యూల్స్? కార్బోహైడ్రేట్స్ లైక్ గ్లూకోజ్ లాంటి సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ అవ్వాలి ఫుడ్ అనేది. సో అలాగే ఫ్యాటీ యాసిడ్స్ మనం తిన్న ఫుడ్లోంచి, ఇంకా అమైనో యాసిడ్స్. సో ఇలా ఇవన్నీ కూడా సింపుల్ మాలిక్యూల్స్. సో ఈ కాంప్లెక్స్ ఫుడ్ని ఈ సింపుల్ మాలిక్యూల్స్గా ఎవరు చేంజ్ చేస్తున్నారు? అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? కన్వర్టింగ్ ద కాంప్లెక్స్ ఫుడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ దట్ కెన్ బి ఈజీలీ అబ్జార్బ్డ్ బై అవర్ బాడీ. మన బాడీ ఈజీగా యూటిలైజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే సింపుల్ మాలిక్యూల్స్ కింద మన ఫుడ్ని కన్వర్ట్ చేయడమే మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్, రైట్? నౌ లెట్ us see the digestion of food in the mouth. సో మన డైజెషన్ అనేది ఫస్ట్ మౌత్లో స్టార్ట్ అవుతుంది. మౌత్ ఈజ్ ద స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇందులో ఫుడ్ ఏమవుతుంది? ఫస్ట్ ద ఫుడ్ ఈజ్ కట్ అండ్ క్రష్డ్. ఫుడ్ అనేది కట్ అవుతుంది, ఇంకా క్రష్ అవుతుంది. సో ఈ కటింగ్ అండ్ క్రషింగ్ ఎవరు చేస్తున్నారు? మన టీత్. సో మన మౌత్లో ఉండేటటువంటి టీత్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ని కట్ చేసి క్రష్ చేస్తాయి. సో ఈ ఫుడ్ అనేది కటింగ్ క్రషింగ్ చేస్తే సరిపోదు. ఇట్ షుడ్ బి మేడ్ వెట్. ఫుడ్ అనేది తడిగా చేయబడాలి, వెట్గా. ఎవరు చేస్తారు? దట్ ఈస్ డన్ బై ద సలైవా. ద ఫుడ్ ఈజ్ మేడ్ వెట్ అండ్ స్లిప్పరీ బై ది సలైవా. సో ఇక్కడ మనకి మౌత్లో సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. వీ హ్యావ్ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ ఈ సలైవాని సెక్రీట్ చేస్తాయి, రైట్? హియర్ వీ కెన్ సీ ద సలైవరీ గ్లాండ్స్ 3 pairs. దిస్ ఈజ్ 1 pair, దిస్ ఈజ్ ద సెకండ్ pair, దిస్ ఈజ్ ద థర్డ్ pair. సో చూడండి ఇటువైపు ఎలా ఉన్నాయో ఈ హాఫ్లో అలాగే ఇటువైపు కూడా ఉన్నాయి. సో 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ ఏం సెక్రీట్ చేస్తున్నాయి? దే ఆర్ సెక్రీటింగ్ సలైవా. సో సలైవా ఈజ్ ఏ వాటరీ ఫ్లూయిడ్. సలైవాలో ఏముంటుంది? సలైవా ఇట్ హ్యాస్ అ డైజెస్టివ్ ఎంజైమ్ ఆల్సో. సలైవా హ్యాస్ ఎ డైజెస్టివ్ ఎంజైమ్. వాట్ ఈస్ దాట్? టయలిన్. సో సలైవాలో టైలిన్ అనే ఎంజైమ్ కూడా ఉంది. ఈ సలైవా ఫుడ్తో బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేయడంలో మన టంగ్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది, రైట్? సో టంగ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ చూయింగ్ ద ఫుడ్. సో ఫుడ్ని ఇలాగా క్రష్ చేసి మెత్తగా చేయడాన్ని వీ కాల్ దట్ ప్రాసెస్ యాజ్ మాస్టికేషన్. చూడండి ఇక్కడ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో మాస్టికేషన్. సో ఈ మాస్టికేషన్లో ఏమేమి హెల్ప్ చేస్తున్నాయి మనకి ఇక్కడ? 1 teeth, 2 tongue, saliva. సో ఇవి 3 కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో సలైవా అనేది ఫుడ్ని వెట్గా చేయడానికి మాత్రమే కాదు, ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో సలైవాలో ఏముంది? డైజెస్టివ్ ఎంజైమ్ టైలిన్ ఉంది. టైలిన్ ఏం చేస్తుంది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ని డైజెషన్ చేయడంలో ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ టైలిన్ అనేది. అంటే మన నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఫుడ్ని మనం నవ్వులుతున్నప్పుడే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఏం డైజెస్ట్ అవుతాయి మనం నవ్వులేటప్పుడు? కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుతుంది. దేనివల్ల? బికాజ్ ఆఫ్ టైలిన్. టైలిన్నే సలైవరీ అమైలేజ్ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ సెక్రీటెడ్ బై ద సలైవా. సో సలైవా దేని వల్ల సెక్రీట్ అవుతుంది? సలైవరీ గ్లాండ్స్. ఎన్ని ఉన్నాయి? 3 pairs ఉన్నాయి. 3 pairs అంటే టోటల్ 6. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 pairs ఆర్ లొకేటెడ్ అట్ ది సైడ్ ఆఫ్ ది జా అండ్ బిలో ది టంగ్. టంగ్ కింద ఒక పేరు, సైడ్ ఆఫ్ ది జా ఒక పేరు ఉన్నాయి. అండ్ 1 pair ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్యాలెట్. ప్యాలెట్లో 1 pair ఉంది. సో చూడండి 3 pairs. ఓకే. సో
Once the food is made wet and soft and it is partly digested, then it is sent to the next part, that is esophagus. సో మౌత్లో ఈ చూయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ బాగా మెత్తగా సాఫ్ట్గా తయారైన తర్వాత ఇట్ గోస్ టు ద ఈసోఫేగస్. సో దిస్ ఈస్ ద ఈసోఫేగస్. హియర్ వీ కెన్ సీ ద ఈసోఫేగస్. హియర్ ఈ ఈసోఫేగస్లో ఫుడ్ అనేది ఇలా పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. హియర్ వీ కెన్ సీ ద ఫుడ్, ఇట్ ఈస్ రిటన్ యాజ్ బోలస్. ఇలా సాఫ్ట్గా ఇలా బోలస్గా అవుతుంది ఫుడ్ అనేది. సో ఈసోఫేగస్లో ఫుడ్ మూవ్ అవడానికి ఇక్కడ ఉన్న మజిల్స్లో ఒక రిథమిక్ కాంట్రాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ మజిల్స్ రిథమిక్గా కాంట్రాక్ట్ అవుతూ వేవ్ లాంటి మోషన్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో వేవ్ లాంటి మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఈ వేవ్ లాంటి మూమెంట్స్ ఈ ఫుడ్ని పైనుంచి కిందకిలాగా పుష్ చేస్తూ వెళ్తాయి. సో దిస్ కైండ్ ఆఫ్ రిథమిక్ వేవ్ లైక్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్. పెరిస్టాల్టిక్ మూమెంట్స్. So because of these peristaltic movements, the food it moves in the esophagus. Not only in the esophagus, the food it moves in the digestive system, throughout the digestive system with the help of peristaltic movements. అంటే మన digestive system అంతా కూడా ఈ peristaltic movements అనేవి ఉంటాయి. సో ఈ peristaltic movements వల్లే ఫుడ్ అనేది మన digestive systemలో మూవ్ అవుతుంది. సో నౌ the food enters into the stomach. Esophagus నుంచి ఫుడ్ అనేది స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫుడ్ స్టమక్లో ఇట్ గెట్స్ చర్న్డ్. చర్నింగ్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్. ఫుడ్ అనేది బాగా షేక్ చేసి మెత్తగా చేయబడుతుంది స్టమక్లో. ఈ స్టమక్లో దిస్ ఈస్ ద వాల్ ఆఫ్ ద స్టమక్. ఇట్ హ్యాస్ గాట్ సమ్ స్పెషల్ గ్లాండ్స్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. మన స్టమక్ వాల్స్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్లాండ్స్ ఏం సెక్రీట్ చేస్తాయంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్. గ్యాస్ట్రిక్ జ్యూస్ని హెచ్సిఎల్ని సెక్రీట్ చేస్తాయి. దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇట్ హ్యాస్ గాట్ అన్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ పెప్సిన్. ఇందులో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ పెప్సిన్ ఏం చేస్తుందంటే మన ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని పెప్టైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ప్రోటీన్స్ని స్మాల్గా బ్రేక్ చేస్తుంది. అంటే ప్రోటీన్ డైజెషన్ స్టమక్లో జరుగుతుంది. సో ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వడానికి మన స్టమక్లో ఏ ఎంజైమ్ ఉంది? పెప్సిన్ ఉంది. పెప్సిన్ ఎవరు సెక్రీట్ చేశారు? గ్యాస్ట్రిక్ జ్యూస్. సో గ్యాస్ట్రిక్ జ్యూస్తో పాటు ఇంకా ఏం సెక్రీట్ అవుతుంది? హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. దిస్ ఈజ్ ఎన్ యాసిడ్. సో అంటే మన స్టమక్లో ఒక యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. సో వై యాసిడ్ ఈజ్ సెక్రీటెడ్ ఇన్ టు అవర్ స్టమక్? బికాస్ మన స్టమక్లో ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న మీడియం ఎసిడిక్గా ఉండాలి. ఎసిడిక్ మీడియం అంటే ఎసిడిటీ అనేది ఉండాలి. సో ఎసిడిక్ మీడియం కోసం హెచ్సిఎల్ సెక్రీట్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ రీజన్. సెకండ్ రీజన్, టు కిల్ మైక్రోబ్స్. మన ఫుడ్తో పాటు ఏమైనా మైక్రోబ్స్ కనుక మన స్టమక్లోకి వెళ్ళిపోతే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని డెస్ట్రాయ్ చేయడానికి కూడా ఈ హెచ్సిఎల్ యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ వాల్స్ ఆఫ్ ది స్టమక్ బాగా షేక్ అవుతూ ఫుడ్ని బాగా సాఫ్ట్గా సెమీ సాలిడ్ కండిషన్లోకి చేస్తాయి. ద ఫుడ్ ఈజ్ మేడ్ ఇన్ సెమీ సాలిడ్ కండిషన్. సో ద ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాఫ్ట్ స్లైమీ సబ్స్టెన్స్ అండ్ వేర్ some proteins and carbohydrates have already been broken down is called chyme. ఇప్పుడు ఈ ఫుడ్ని మనం కైమ్ అంటున్నాం. సో ఈ స్టమక్లో ఇక్కడ ఉన్న ఫుడ్ని మనం కైమ్ అని అంటున్నాం. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయినాయి, ప్రోటీన్స్ కూడా డైజెస్ట్ అయినాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ డైజెస్ట్ అయినాయి? మౌత్లోనే డైజెస్ట్ అయిపోయి వచ్చింది. ప్రోటీన్స్ స్టమక్లో డైజెస్ట్ అయినాయి. సో అంటే మనం తిన్న ఫుడ్లో స్టమక్లో ఈ చివరికి వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పార్ట్లీ డైజెస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫుడ్ అనేది నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ పార్ట్ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్. అయితే ఇక్కడ డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా కూడా ఒకేసారి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళదు. ద ఫుడ్ ఈజ్ స్లోలీ రిలీజ్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ స్టమక్లో డైజెస్ట్ అయిన ఫుడ్ని మనం ఏమంటున్నాం? వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కైమ్. ఈ కైమ్ అంతా ఒకేసారి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్లకుండా ఇక్కడ ఒక స్పింక్టర్ మజిల్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక మజిల్ ఉంది.
ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది కొద్ది కొద్దిగా వెళ్ళేలాగా. ఈ మజిల్నే మనం పైలోరిక్ స్పింక్టర్ అంటాం. ఈ పైలోరిక్ స్పింక్టర్ అనేది స్లోగా రిలీజ్ చేస్తుంది ఫుడ్ని కొద్ది కొద్దిగా. ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద పాసేజ్. సో కొంచెం కొంచెంగా ఫుడ్ కైమ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో నౌ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. మన స్మాల్ ఇంటెస్టైన్ అనేది మన ఎలిమెంటరీ కెనాల్లోనే లాంగెస్ట్ పార్ట్. సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎలిమెంటరీ కెనాల్ అనే క్వశ్చన్ వస్తే యూ కెన్ సే దట్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్. ఓకే, సో ఇక ఫుడ్లో మిగిలిపోయినటువంటి న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో కంప్లీట్ డైజెషన్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే మన ఫుడ్లో ఏమేమి ఐటమ్స్ ఇంకా డైజెస్ట్ అవ్వలేదో అవన్నీ కూడా ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతాయి. ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. అయితే స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలంటే దీనికి చాలా డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి. సో స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ జరగడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ని ఎవరు సెక్రీట్ చేస్తున్నారు? లివర్. దిస్ ఈజ్ లివర్. లివర్ ఏం సెక్రీట్ చేస్తుంది? లివర్ సెక్రీట్స్ బైల్ జ్యూస్. లివర్ ఈ బైల్ జ్యూస్ని స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రీట్ చేస్తుంది. లివర్ డైరెక్ట్గా సెక్రీట్ చేయదు, ఇలాగ గాల్ బ్లాడర్లోకి వెళ్తుంది బైల్. గాల్ బ్లాడర్ నుంచి ఇది స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి బైల్ జ్యూస్ అనేది సెక్రీట్ అవుతుంది. ఇంకా ఇది ప్యాంక్రియాస్. దిస్ ఈజ్ ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ ఏం సెక్రీట్ చేస్తుంది? ఇట్ ఈస్ సెక్రీటింగ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తుంది. సో ఒకటి బైల్ జ్యూస్, రెండు ప్యాంక్రియాటిక్ జ్యూస్, మూడోది ఇంటెస్టైనల్ జ్యూస్. ఇంటెస్టైనల్ జ్యూస్, దిస్ ఈస్ ద థర్డ్ వన్. మరి ఇంటెస్టైనల్ జ్యూస్ని ఎవరు సెక్రీట్ చేస్తారు? ఇంటెస్టైన్లో ఉండే వాల్స్. స్మాల్ ఇంటెస్టైనే దాని వాల్స్ నుంచి ఇంటెస్టైనల్ జ్యూస్ని సెక్రీట్ చేసుకుంటుంది. టోటల్గా 3 జ్యూసెస్ ఇక్కడ సెక్రీట్ అవుతున్నాయి స్మాల్ ఇంటెస్టైన్లోకి. వన్ ఈజ్ బైల్ జ్యూస్, సెకండ్ వన్ ఈజ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటెస్టైనల్ జ్యూస్. సో దీస్ జ్యూసెస్ దే హెల్ప్ ఇన్ ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఇందులో ఫస్ట్ బైల్ జ్యూస్ చూద్దాం. బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఏమి ఉండవు. దెర్ ఆర్ నో ఎంజైమ్స్ ఇన్ బైల్ జ్యూస్. ఇక్కడ మీకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, విచ్ డైజెస్టివ్ జ్యూస్ డు నాట్ కంటైన్ ఎనీ ఎంజైమ్స్? దట్ ఈస్ ద బైల్ జ్యూస్. బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ లేవు. సెలైవా తీసుకున్నాం అనుకోండి, టైలిన్ ఉంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ తీసుకుంటే దాంట్లో ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంటెస్టైనల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ తీసుకుంటే దాంట్లో పెప్సిన్ ఉంది. సో అన్నిట్లోనే ఉంది, కానీ బైల్లో మాత్రం ఎంజైమ్స్ లేవు. మరి బైల్ ఎందుకు సెక్రీట్ అవుతుంది? దాని ఫంక్షన్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్ డూయింగ్? ఈ బైల్ ఏం చేస్తుందంటే ఇట్ డస్ 2 థింగ్స్. బైల్ ఇట్ డస్ 2 థింగ్స్. ఏంటంటే ఒకటి, స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ మీడియం ఆల్కలైన్గా ఉండాలి. ఆల్కలైన్. మన స్టమక్లో డైజెషన్ జరగాలంటే ఎసిడిక్ మీడియం ఉండాలి. అందుకని HCl సెక్రీట్ అయింది. మరి స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే ఆల్కలైన్ మీడియం ఉండాలి, అంటే బేసిక్గా ఉండాలి ఇక్కడ నేచర్. సో ఇందుకోసం బైల్ అనేది సెక్రీట్ అవుతుంది. బైల్ ఇట్ మేక్స్ ద మీడియం ఆల్కలైన్. దట్ ఈస్ వన్ ఫంక్షన్. బైల్ జ్యూస్కి రెండో ఫంక్షన్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ఫ్యాట్ అనేది పెద్ద పెద్ద గ్లాబ్యూల్స్గా ఉంటాయి, పెద్ద పెద్ద డ్రాప్లెట్స్గా. ఇలా ఉంటే కనుక ఎంజైమ్స్ వీటి మీద యాక్ట్ చేసి ఈ ఫ్యాట్ని డైజెస్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది. సో మనం ఆయిలీ ఫుడ్ తీసుకున్నాం. సో మనం ఇలా తీసుకున్న ఆయిలీ ఫుడ్లో ఉన్న ఆయిల్ డైజెస్ట్ అవ్వాలంటే ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ బాగా ఫైన్ డ్రాప్లెట్స్ కింద బ్రేక్ అవ్వాలి. అప్పుడే అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో ఇలా ఎవరు బ్రేక్ చేస్తారు? మన లివర్ సెక్రీట్ చేసే బైల్ జ్యూస్ ఫ్యాట్ గ్లాబ్యూల్స్ని ఫైనెస్ట్ గ్లాబ్యూల్స్ కింద బ్రేక్ చేస్తుంది. ఇలా చేయడాన్నే మనం we call that process as emulsification. So bile is helping in changing the medium to alkaline and emulsification of fats. అవి బైల్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ వచ్చి ప్యాంక్రియాటిక్ జ్యూస్. మన ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
అండ్ లైపేజ్ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంది. ఇది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ట్రిప్సిన్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లైపేజ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఒకటి బైల్ జ్యూస్ ఏం చేస్తుందో చూసాం, రెండవది ప్యాంక్రియాటిక్ జ్యూస్ చూసాం, దీంట్లో ట్రిప్సిన్ ఇంకా లైపేజ్ ఉన్నాయి. తర్వాత ఇంటెస్టైనల్ జ్యూస్, థర్డ్ది ఇంటెస్టైనల్ జ్యూస్. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఇంటెస్టైనల్ జ్యూస్లో there are so many enzymes which completely break down the carbohydrates, proteins and fats. కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని బాగా స్మాలెస్ట్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ చేస్తాయి దీంట్లో ఉండే ఎంజైమ్స్. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఫస్ట్ మనకి మౌత్లో డైజెస్ట్ అయినాయి, స్టమక్లో అవ్వదు ఎందుకంటే స్టమక్లో ఎసిడిక్గా ఉంది. మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లో కార్బోహైడ్రేట్ డైజెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ కంప్లీట్ అయిపోయింది, న్యూట్రియంట్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఏమవుతాయి, నౌ దే ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఇవి బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ ఈ న్యూట్రియంట్స్ని మన సెల్స్కి సప్లై చేయాలి. ఇక అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. లెట్ us see. సో నౌ let us look at the digestive juices and enzymes చార్ట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకుముందు మనం మన స్మాల్ ఇంటెస్టైన్లో కానీ స్టమక్లో కానీ లేదా మౌత్లో కానీ ఎలాంటి డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీట్ అవుతున్నాయి, వాటిలో ఏ ఎంజైమ్స్ ఉన్నాయి అనేది మనం చూసాం. సో వాటిలో కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఇక్కడ ఒక ట్యాబులేటెడ్ ఫార్మాట్లో ఇచ్చారు, ఒక టేబుల్ కింద ఇచ్చారు. ఇక్కడ చాలా ఈజీగా ఉంది స్టడీ చేయడానికి. సో ఇప్పటికీ మనకి ఒక ఐడియా అనేది వచ్చింది, మనకు ఒక ఐడియా వచ్చింది ఏ డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయి, వాటిలో ఏ ఎంజైమ్స్ ఉన్నాయి అనేది. వన్స్ అగైన్ విల్ సీ ఇట్ హియర్. ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ దట్ ఈస్ సలైవా. సలైవాలో ఏ ఎంజైమ్ ఉంది, టయలిన్ లేదా సలైవరీ అమైలేజ్. సో ఈ సలైవా అనేది ఇట్ ఈస్ సెక్రీటెడ్ బై ద సలైవరీ గ్లాండ్. ఇది బకల్ క్యావిటీ అంటే మౌత్లో సెక్రీట్ అవుతుంది. ఈ సలైవరీ అమైలేజ్ దేని మీద యాక్ట్ చేస్తుంది, కార్బోహైడ్రేట్ మీద యాక్ట్ చేసి కార్బోహైడ్రేట్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, డెక్స్ట్రిన్స్, మాల్టోజ్. అంటే కార్బోహైడ్రేట్ అనేది కాంప్లెక్స్గా ఉన్న కార్బోహైడ్రేట్, అంటే మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ వీటిల్లో కార్బోహైడ్రేట్ స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది ఇక్కడ డెక్స్ట్రిన్ కింద, మాల్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే సింపుల్ షుగర్ అనమాట. డెక్స్ట్రిన్స్, మాల్టోజ్లు స్టార్చ్ కంటే కూడా సింపుల్ షుగర్స్, రైట్. తర్వాత నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇది స్టమక్లో సెక్రీట్ అవుతుంది. ఇందులో ఏ ఎంజైమ్ ఉంది, పెప్సిన్. ఓకే, ఈ పెప్సిన్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ప్రోటీన్స్ డైజెస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వాలి, అమైనో యాసిడ్స్ ఫామ్ అవ్వాలి, కానీ ఇక్కడ పెప్టోన్స్ ఫామ్ అయినాయి. అంటే ఇది ఇంటర్మీడియట్ కాంపౌండ్. మళ్ళీ తర్వాత ఇది స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళాక ఈ పెప్టోన్స్ అన్నీ కూడా అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే ప్రోటీన్స్ డైరెక్ట్గా అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఫస్ట్ పెప్టోన్స్ అండ్ పెప్టైడ్స్ కింద బ్రేక్ అవుతాయి. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో అదర్ ఎంజైమ్స్ అంటే ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉన్న పెప్టిడేజెస్ అనే ఎంజైమ్స్ వర్క్ చేయనప్పుడు అప్పుడు కంప్లీట్గా అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ని ఎవరు సెక్రీట్ చేస్తున్నారు, లివర్. ఇందులో ఎంజైమ్స్ లేవని చెప్పుకున్నాం కదా, నో ఎంజైమ్స్. సో ఇది ఎక్కడికి సెక్రీట్ అవుతుంది, డియోడెనమ్లోకి సెక్రీట్ అవుతుంది. డియోడెనమ్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క స్టార్టింగ్ పార్ట్. సో ఈ బైల్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఇంకా మన స్మాల్ ఇంటెస్టైన్లో మీడియంని ఆల్కలైన్గా చేస్తుంది. సో బైల్ హెల్ప్స్ ఇన్ ఎమెల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో రెండు ఎంజైమ్స్ ఉన్నాయి, అమైలేజ్, ట్రిప్సిన్. ఇవి అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది కూడా పార్షియల్ డైజెషనే. కార్బోహైడ్రేట్ మాల్టోజ్ కాదు, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్గా మాల్టోజ్ కన్వర్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల ఈ మాల్టోజ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి పెప్టోన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఈ పెప్టోన్స్ మళ్ళీ ఇంటెస్టైనల్ జ్యూస్ యాక్ట్ చేసినప్పుడు అమైనో యాసిడ్స్ కింద ఫైనల్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ హ్యాస్ టూ ఎంజైమ్స్. తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్, ఈ రెండింటిలోనూ కూడా ఉన్న ఎంజైమ్ లైపేజ్. లైపేజ్ అనేది ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫ్యాట్స్ అనేవి కంప్లీట్ డైజెషన్కి ఈ లైపేజ్ హెల్ప్ చేస్తుంది. సో అమైలేజ్ ఈజ్ ఫర్ కార్బోహైడ్రేట్ డైజెషన్, ట్రిప్సిన్ ఈజ్ ఫర్ ప్రోటీన్ డైజెషన్, లైపేజ్ ఈజ్ ఫర్ ఫ్యాట్స్ డైజెషన్. నెక్స్ట్ జ్యూస్ ఇంటెస్టైనల్ జ్యూస్. అంటే ఇంటెస్టైన్ యొక్క వాల్ సెక్రీట్ చేసే ఈ జ్యూస్, ఇది ఇంటెస్టైన్లోకే సెక్రీట్ అవుతుంది. ఇందులో టూ ఎంజైమ్స్ ఇక్కడ మేజర్ ఉన్నాయి, మనకి ఇచ్చారు మేజర్గా పెప్టిడేజెస్, సుక్రేజ్. యాక్చువల్లీ సుక్రోజ్ అని ఇచ్చారు, సుక్రేజ్.
పెప్టిడేజెస్ పెప్టైడ్స్ని అమైనో యాసిడ్స్ కింద చేస్తాయి. పెప్టైడ్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోటీన్స్ పెప్టైడ్స్ కింద కన్వర్ట్ అయినాయి ఫస్ట్ స్టమక్లో. సో స్టమక్లో కన్వర్ట్ అయిన పెప్టైడ్స్ ఇక్కడ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అంటే ప్రోటీన్ కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయినట్టు. ప్రోటీన్ అమైనో యాసిడ్ కింద మారిపోతే దట్ డైజెషన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో పెప్టైడ్ ఈజ్ అ ఇంటర్మీడియట్ కాంపౌండ్. అలాగే సుక్రోజ్ అంటే కేన్ షుగర్, మనం తినేటటువంటి పంచదార. ఈ సుక్రోజ్ అనేది కూడా సింపుల్ షుగర్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఈ సుక్రోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఏంటి? సుక్రేజ్. ఇది ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉంది. ఇట్ కన్వర్ట్స్ ద సుక్రోజ్ ఇంటూ గ్లూకోజ్. సో అల్టిమేట్గా ఫైనల్గా స్మాల్ ఇంటెస్టైన్లో ఇంటెస్టైనల్ జ్యూస్ యాక్షన్ అయిన తర్వాత కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సింపుల్గా ఎలా కన్వర్ట్ అవుతాయి? గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నౌ దీస్ న్యూట్రియంట్స్ ఆర్ రెడీ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ఎసిమిలేషన్. సో ఇవన్నీ ఇప్పుడు బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. సో లెట్ us see here the absorption of food in the small intestine. ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క క్రాస్ సెక్షన్ ఇచ్చారు. ఒకవేళ ఇంటెస్టైన్ కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. ఇలా ఫింగర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలా ఫింగర్స్లో ఉన్న ఈ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే విల్లై అంటాం. సో ఫుడ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది. ఈ ఒక్క విల్లైని ఇక్కడ మనకి జూమ్ చేసి ఇచ్చారు. ఈ విల్లై లోపల ఏముంది చూడండి. విల్లై లోపల ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. విల్లై లోపల బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, అంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకో గ్రీన్ కలర్లో ఇంకోటి కూడా ఉంది చూడండి. ఇదేంటంటే లింఫ్ వెజల్. సో బ్లడ్ వెజల్ అండ్ లింఫ్ వెజల్ ఈ రెండు ఉన్నాయి విల్లైలో. సో ఇక్కడ ఉన్న న్యూట్రియంట్స్, మనకి డైజెషన్ అయిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇలా ఈ వెల్లైలోకి ఎంటర్ అవుతాయి. ఈ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ద్వారా మన బ్లడ్ సర్క్యులేటర్ సిస్టంలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి సెల్కి సప్లై అవుతాయి. ఓకే, సో మనం తిన్న ఫుడ్లో ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేయడంలో ఈ లింఫ్ అనేది హెల్ప్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ ఇలాంటివన్నీ మన బ్లడ్ వెజల్స్ అబ్జార్బ్ చేసుకున్న ఫ్యాట్స్ని అబ్జార్ప్షన్ చేసుకోవడంలో ఈ లింఫ్ వెజల్స్ హెల్ప్ చేస్తాయి. అందుకే మన వెల్లైలో ఈ లింఫ్ వెజల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోపల పార్ట్ ఇలా వెల్లై కింద ఎందుకుంది? ఇలా ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా ప్లెయిన్గా ఉండొచ్చు కదా. ఇలా ప్లెయిన్గా లేకుండా ఇలా ఫింగర్స్ లాగా ఎందుకుంది ఇక్కడ? ఎందుకుందంటే ఇలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్లా ఉండడం వల్ల ఎక్కువ సర్ఫేస్ చూడండి. ఇదొక లైన్ గీసాను నేను, ప్లెయిన్ లైన్. ఇదొక లైన్. ఏ లైన్ ఎక్కువ లెంత్ ఉంటుంది? ఇదే ఎక్కువ లెంత్ ఉంటుంది. ఎందుకని? ఇలా ఫోల్డెడ్గా గీయడం వలన ఎక్కువ లెంత్ ఉంది. సో అంటే మనం తిన్న ఫుడ్లో న్యూట్రియంట్స్ అన్నీ మ్యాక్సిమం అబ్జర్వ్ అవ్వాలి, లేదంటే అవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి వేస్ట్ అయిపోతాయి, ఎక్స్క్రీట్ అయిపోతాయి. సో అందు గురించి మన ఇంటెస్టైన్లో ఇలా ఫోల్డింగ్ ఉండడం వల్ల మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఫుడ్లో ఉన్న చాలా వరకు న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎంత అబ్జార్బ్ చేసుకున్న కొన్ని న్యూట్రియంట్స్, కొన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ కూడా కొన్ని ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్లో ఉండిపోతాయి. సో స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్జార్ప్షన్ కూడా అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలిన అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో ఇలా ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని మనం కాలన్ అంటాం. సో మన కాలన్లో ఈ ఫుడ్ అనేది ఇలా ట్రావెల్ చేసి ఫైనల్గా రెక్టమ్ అండ్ యానస్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ ఫుడ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు ఈ ఫుడ్లో ఉండే విటమిన్స్ కానీ కొన్ని యూస్ఫుల్ న్యూట్రియంట్స్ లేదా వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న వాటర్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ ఏమి అబ్జర్వ్ చేసుకుంటుంది? వాటర్. సో దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఫేకల్ మ్యాటర్, ఇట్ బికమ్స్ హార్డ్ అండ్ ఫైనలీ గెట్ ఎక్స్క్రీటెడ్ అవుట్ ఆఫ్ ది బాడీ. సో ఇలా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ బాడీ నుంచి ఎక్స్పెల్ అవడాన్ని, ద పాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఆఫ్ యానస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫికేషన్. సో మీకు డెఫినేషన్ అడగచ్చు క్వశ్చన్లో, వాట్ ఈస్ డిఫికేషన్? దెన్ యూ కెన్ రైట్ దిస్: ద పాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఆఫ్ యానస్ ఈజ్ కాల్డ్ డిఫికేషన్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్స్. మన డైజెస్టివ్ సిస్టమ్ మౌత్ నుంచి స్టార్ట్ చేస్తే మౌత్, ఈసోఫేగస్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఫైనలీ యానస్. సో ఈ అన్ని పార్ట్స్ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ మన
డైజెషన్ అనే ప్రాసెస్ని, కాంప్లెక్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. వీ కెన్ డిస్కస్ దోస్ డౌట్స్. అండ్ ఫర్ ద ఫుల్ చాప్టర్ న్యూట్రిషన్, ప్లీజ్ చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. వాచ్ ద ఫుల్ చాప్టర్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి.